మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయాన్న దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీకు వాగ్దానం పలుకుతున్నాడు నీ పట్ల. యెషయా 54:10 ఈ విధంగా ఉంది, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, దేవుని కృప నేను విడిచి వెళ్ళిపోదని. అవును, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిన నా కృప నేను విడిచి వెళ్ళిపోదని, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదని దేవుడు చెప్తున్నాడు. అవును సంగమా, పర్వతాలు చూడండి, ఈ భూమి మొదలైన ప్రారంభం నుంచి పర్వతాలన్నీ మీకు కనిపిస్తూనే ఉన్నాయి. దేవుడు పలికినప్పుడు ఉన్న పర్వతాలన్నీ ఈ రోజుకి ఉన్నాయి. అవి ఆ పర్వతాలు తొలగిపోవచ్చట, మెట్టలు తత్తరిల్లిపోవచ్చట, కానీ దేవుడు నీపైన చూపిస్తున్న కృప మాత్రం ఆయన విడిచిపోదని చెప్తున్నాడు. నీకు చెప్తున్నాడు, కృప అన్న మాటకు అర్థం అర్హత లేని వాటిని దేవుడిని కలుగు చేయడం. నువ్వు అనుకుంటున్నావేమో ఈ పర్వతం ఉంది, ఈ పర్వతాన్ని నేను కదిలించలేను. పర్వతం అంటున్నప్పుడు అథారిటీకి సూచన. కొన్నిసార్లు కొన్ని బలాలు మనం కదిలించలేకపోతాం మన జీవితంలో. కొన్ని విషయాలను మనం ఏం చేయలేకపోతాం, వీరిని మనం కదలపలేం కదా. కొంతమంది మనం కేవలం క్రైస్తవులందుకు, యేసు ప్రభు నమ్మినందుకు ఎన్నెన్నో మాటలు అంటారు. నువ్వు దేవుడు నమ్ముకున్నందుకు ఈరోజు నీ కంపెనీలో నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో. నువ్వు దేవుడు నమ్ముకున్నందుకు నీ చుట్టుపక్కల వారందరూ కూడా ఇష్టాసారంగా మాట్లాడుతున్నారేమో. ఈమా పరిశుద్ధురాలు అని చెప్పి కొంతమంది ఇష్టాసరైన మాటలు ఈ లోకం మాట్లాడుతున్నా సగమ విను, ఆ కొండ ఒకరోజు కదిలిపోవచ్చేమో కానీ దేవుని కృప నీ పట్ల ఎన్నడూ కదలదు. అవును నిజమే. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఈ లోకంలో ఎన్నో అపాయాలని కలుగుతున్నా దేవుని కృప నీకు తోడుంది. అర్హత లేని విషయాలు జరగబోతున్నాయి. నీ ఎడ్యుకేషన్ బట్టి కాదు, నీ క్వాలిఫికేషన్ బట్టి కాదు, నువ్వు చదువు బట్టి కాదు, కానీ దేవుడు తన కృప బట్టి నడిపించబోతున్నాడు. బ్రదర్, ఎలా అవుతుందండి కృప బట్టి? ఎలా జరుగుతుందండి? చూడండి, మన ప్రారంభమే, మన ఈ లోకంలోకి రావడమే దేవుని కృప అండి. దేవుని కృప బట్టి ఈ లోకంలోకి అడుగుపెట్టాం. మనం ఎలా ఈ లోకంలోకి వస్తుందని చెప్పండి, ఆయన అనుకుంటే తప్ప. చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి వస్తే దాని అర్థం దేవుడు ఆ వ్యక్తిని పుట్టించాలనుకున్నాడు కనుకనే. ఇది దేవుని దయ, దేవుని కృప మాత్రమే. అలా మన జీవితంలో మనం అనుకున్నాం, మన క్వాలిఫికేషన్ బట్టో, ఎడ్యుకేషన్ బట్టో, మనం చేసిన పనులు బట్టో, మన స్థాయి బట్టి మన జీవితం ముందుకెళ్తుంది అనుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, లేదు, నా బట్టి నీ జీవితం ముందుకు తీసుకెళ్తాను. పర్వతములు తొలగిపోవచ్చట, మెట్టలు తత్తరిల్లిపోవచ్చట, కానీ దేవుడు నీపైన చూపించబోతున్న కృప నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. ఏం చెప్తున్నా అంటే, ఎంతో కాలం నుంచి ఉన్నవి అవి మరుగైపోవచ్చేమో కానీ నీపైన ఉన్న దేవుని కృప మరుగైపోదు. నేను నమ్ముతున్నాను, గొప్ప కార్యాలు నీ కుటుంబం కలిసి చూస్తుందని. మీ కుటుంబంలో ఈ మధ్యకాలం అలసట వచ్చేస్తుందేమో, నీ కుటుంబము కన్నీటి వలలో పడిపోయిందేమో. దేవుడు మీ కుటుంబాన్ని కన్నీటి వల నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. నూతన దినాలు ఇవ్వబోతున్నాడు. నూతన కార్యాలు జరుగుతున్నాయి. మీ కొరకు దేవుడు దాచించిన గొప్ప సంగతులన్నీ మీరు త్వరలో చూడబోతున్నారు. సంగమా, నమ్ముతున్నావా? ఈ ఉదయాన్న దేవుని మాట నమ్ముతున్నావా? నీకు నమ్మకం పుట్టాలి. ప్రభు మాటను నమ్మాలి. చూడండి, పారవేయబడిన విత్తనాల వలె, అవి పనికిరాని విత్తనాల వలె నీ జీవితంలో దేవుని మాట ఎన్నడూ ఉండకూడదు. ఫలించే విత్తనాల వలె దేవుని మాట ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట వింటున్నావో, వినగా నా మాటని పట్టుకోగలిగితే ఆ మాట నీ జీవితాన్ని కట్టబోతుంది. ఆ మాట నీ జీవితాన్ని బాగు చేయబోతుంది. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయమున పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా దేవుని కృప నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నమ్ముతున్నావా? గొప్ప కార్యాలు చూడబోతున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతున్న దేవా, నీకు వందనాలు. నూతన బలము, నూతన నెమ్మది, నూతన కార్యాలు, నూతన తలుపులు నేను ప్రకటించుచున్నాను. లార్డ్, నీ బిడ్డలను అనేక ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను. ఏ చోటైతే నీ బిడ్డలు అన్యాయం చేయబడ్డారో, ఒంటరిగా విడవబడ్డారో, ఒంటరి అయిపోయారో, ఆ ప్రతి విషయంలో నీ బిడ్డలు నూతన కార్యాలు చూచినట్లుగా నీ సహాయమని ప్రకటించున్నాను. దేవుని కార్యము జరిగి నూతన కార్యాలతో నీ బిడ్డలు ముందుకు వెళ్ళినట్లుగా సహాయం పలుకుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యం అతి త్వరలో శీఘ్రముగా నీకు జరగబోతుంది. దేవుడు త్వరపడుతున్నాడు నీ పట్ల కార్యం చేయాలని. God bless you. See you tomorrow.